శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 17వ తేదీ 1వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం చవితి తిథి తెల్లవారుజామున 5:31 వరకు. తదుపరి పంచమి. మఖా నక్షత్రం మధ్యాహ్నం 1:22 వరకు. తదుపరి పుబ్బా నక్షత్రం. సౌభాగ్య యోగం రాత్రి 1:52 వరకు. తదుపరి శోభన యోగం. భవకరణం సాయంత్రం 4:58 వరకు. తదుపరి బాలవకరణం. అమృత ఘడియలు ఉదయం 10:50 నుండి 12:31 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుండి 9:45 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుండి 1:31 వరకు. నేటి వర్జ్యం రాత్రి 9:58 నుండి 11:41 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఈనాటి విశేషం మహాగణేష పర్వంగా చెప్పబడేటటువంటి సంకటహర చతుర్థి ఈనాడు. గణపతి యొక్క పర్వాలు చాలా విశేషమైనవి. అందులో ప్రతి నెలలో వచ్చేటటువంటి కృష్ణపక్ష చతుర్థి అనగా చవితిని సంకటహర చతుర్థిగా చెప్తారు. జీవితంలో ఎప్పుడు సుఖాలే కాకుండా అనేక రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలలో ముఖ్యంగా రుణబాధలు, రణబాధలు అంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, అట్లాగే ఈతి బాధలు అంటే సంసారంలో ఉండేటటువంటి బాధలు, శత్రు బాధలు, ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి అంటే ముఖ్యమైనటువంటి ఇబ్బందులుగా మనకు చెప్తారు. అటువంటి సమస్త సంకటాల నుండి మనల్ని చక్కగా గట్టెక్కించేటటువంటి పర్వం, గట్టెక్కించేటటువంటి వ్రతం, సమస్త శుభాలను మనకి అనుగ్రహించేటటువంటి విశేషమైనటువంటి ఉపాసన ఈ సంకటహర చతుర్థి వ్రతం. ఈనాడు సూర్యోదయానికి ముందే లేచి చక్కగా అభ్యంగన స్నానం ఆచరించి నిత్యార్చన పూర్తి చేసుకొని సమీపంలో ఉన్నటువంటి గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామికి నమస్కరించుకొని ఈ వ్రతానికి సంకల్పం చేయాలి. రోజంతా కూడా గణపతి యొక్క నామాన్ని విశేషంగా స్మరిస్తూ సాయంకాలం వేళ ప్రదోషకాలంలో గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడ జరిగేటటువంటి అభిషేకంలో పాల్గొని స్వామికి జరిగేటటువంటి విశేషమైన అర్చన తిలకించాలి. దేవాలయానికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇంట్లోనే గణపతి ప్రతిమను ఏర్పాటు చేసుకొని ఇతోధికంగా పంచామృతాలతో అభిషేకం చేసి, మీకు మంత్రాలేవి రాకపోయినప్పటికీ కూడా సంకటహర గణేష స్తోత్రం అని ఉంటుంది. ఆ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ గణపతి అర్చన చేయవచ్చు. ఇదేది లేకపోయినప్పటికీ కూడా దీనికి వినావిధిం వినాశాస్త్రం అన్నారు. భగవంతుని ఆరాధన చేసేటప్పుడు ఈ వినావిధిం వినాశాస్త్రం వినా మంత్రం, ఈ మంత్రాలు ఏవి రాకపోయినా ఆ దేవత యొక్క నామాన్ని చెబితే చాలు. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం అని కూడా శాస్త్రం ఉంది. కాబట్టి ఆ దేవతా నామం చెప్తూ ఆయన్ని ఆరాధన చేసి గణపతికి ఇతోధికంగా అభిషేకం చేసి, గణపతి అర్చనలో విశేషంగా కావాల్సింది ఏమిటంటే పుష్పజాతి తెచ్చి పూజ లేకున్నా గరిక పూజ మెచ్చు ఘనదైవం ఇవ్వడంటారు గణపతిని. ఆయనకి మిగిలినటువంటి పుష్పాలతో పని లేదు. కేవలం గరికను తెచ్చి ఆయన పాదాల మీద సమర్పిస్తే చాలు. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర. గరిక ఎక్కడ మనం నాటినట్టుగా కనబడదు. గరిక గింజలు ఏవి కూడా ఉండవు. ఒక్క అంకురాన్ని, ఒక మొక్కని గనక ఒక చోట ఎక్కడైనా ఉంటే ఆ గరిక అది 100 మూలాలతో 100 వేర్లతో వ్యాప్తి చెందుతుంది. అటువంటి గరికను గణపతికి సమర్పించడం వల్ల ఆయన సంప్రీతుడవుతాడు. గరిక పూజ మెచ్చు గబ్బివేల్పు అని కూడా గణపతిని పిలుస్తారు. ఆయన చాలా సుప్రసన్నుడు, పరమేశ్వరుడి యొక్క కుమారుడు కనుక పరమేశ్వరుడికి ఉండేటటువంటి పేర్లలో అశుతోషుడు, భోళాశంకరుడు అంటారు. ఆయన యొక్క లక్షణం ఈయన పరిపూర్ణంగా పుణికిపుచ్చుకున్నటువంటి వాడు. ఈయనకి ఆ పదార్థాలు ఈ పదార్థాలు కావాలనేది కూడా లేదు. బెల్లం నైవేద్యం పెడితే చాలు పంచభక్ష పరమాణాలు నివేదించినట్టుగా సంప్రీతుడవుతాడు. కుడుములు పెడితే చాలు మన ఇడుములు నెరవేరుస్తాడు. ఉండ్రాళ్ళు పెడితే చాలు గండాలను ఆయన తొలగిస్తాడు. అటువంటి గణపతి చాలా విశేషమైనటువంటి దైవం. బ్రహ్మణాం బ్రహ్మణస్పతి అంటారు. బ్రహ్మణములు అంటే వేదములు. అటువంటి వేదాలకు నిధి అయినటువంటి వాడు గణపతి. అందుకే గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ నూతిభిः సీదసాదనం అని వేదం చెప్తున్నటువంటి మాట. గణపతి వేదాలకు నిలయం. అట్లానే ఎక్కడైతే గణాలు ఉంటాయో ఆ గణాలన్నిటికీ కూడా అధిపతి అయిన. గణాలంటే కేవలం యక్ష కిన్నెర కింపురుష విద్యాధరాది అఖిల కేచర సమూహములకు దేవతా గణాలకు మాత్రమే ఆయన గణపతి కాదు. ఒకటి కంటే మించినటువంటి బహుళ సంఖ్యలో ఉండేటటువంటి ఆ సమూహం ఎక్కడున్నా ఆయన ఆ గణాలకు ఆయన అధిపతి. అయితే మన శరీరంలో కూడా గణపతి ఉన్నాడు. ఎందుకంటే ఈ దేహం అనేది ఇంద్రియాల సమూహం కనుక ఈ ఇంద్రియాల సమూహం అయినటువంటి
ఈ దేహంలో ప్రాణస్వరూపంగా గణపతి ఉన్నాడు. మనకి యోగశాస్త్రంలో చెప్పేటటువంటి షట్చక్రాలలో మూలాధారం అనేటటువంటి స్థానంలో గణపతి ఉండి మన శరీరాన్ని నడిపిస్తున్నటువంటి మహానుభావుడు. మనందరి జీవనానికి, మన చైతన్యానికి ఆయన మూలమైనటువంటి వాడు. అందుకే ముత్తుస్వామి దీక్షితారు గారు వాతాపి గణపతిం భజే అనేటటువంటి కీర్తన చేస్తూ మూలాధార క్షేత్రనాయకం అంటాడు. అంటే మూలాధారంలో ఉన్నటువంటి ఆ మూలాధార క్షేత్రానికి నాయకుడే వినాయకుడు. విగత నాయక వినాయక అంటే ఈయనకెవరు కూడా అధిపతి లేరు, అందరికీ ఈయనే అధిపతి. వినాయకుడు అంటే విశేషమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వాడు. దానితో పాటు ఉత్పత్తి అర్థాన్ని కనుక మనం చూసినట్లయితే సుగత ఊచ వినాయక, మంచి గతిని అంటే మంచి మార్గాన్ని చూపించేటటువంటి వాడు, మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి వాడు గణపతి. మోదక ప్రియుడు, మోక్షప్రదాయకుడు, అట్లాగే మునిజన వందితుడు. సమస్త మునిజనమంతా కూడా మొట్టమొదటి కీర్తన ఎవరిని చేస్తారు అంటే గణపతినే చేస్తారు. గణపతి ధ్యానంలో ఇంకొక మాట చెప్తారు, భాగీషాద్యా సుమనస సర్వార్థానాముపక్రమే యమ్నత్తా కృతకృత్యాశ్చిస్తన్నమామి గజాననం. వాగీషుడంటే బ్రహ్మ, ఇంద్రాది దేవతలు వీళ్ళందరూ కూడా నిరంతరం పూజించేటటువంటి దైవం ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే గణపతి. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రకాశవంతమైనటువంటి తేజో రాశి, తేజో తత్వం ఏదైతే ఉన్నదో అదే గణపతి. అట్లానే పృథ్వీతత్వం కలిగినటువంటి వాడు గణపతి. గణపతిని ఆరాధిస్తే చాలు త్వం వాక్పతి అంటే ఆ వాక్కు, పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి ఈ 4 కూడా గణపతి ప్రసాదిస్తాడు. అందుకే గణపతి అథర్వ శీర్షంలో త్వం వాంగ్మయస్త్వం చిన్మయ అని చెప్పబడుతుంది. అటువంటి ఈ గణపతి కృపకు పాత్రులవ్వడం కోసం ఈ సంకటహర చతుర్థి నాడు అందరూ సంకటహర గణేశ వ్రతాన్ని ఆచరించి సమస్త సంకటాల నుండి కూడా బయటపడి సమస్త శుభాలను పొందాలని ఆశిస్తూ శ్రీ గణేశ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వరకు కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలగజేయబోతోందో, ఏ రాశి వారికి ఏ దుస్తుల్ని ధరించినట్టయితే అన్ని కార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణం కాబోతున్నాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ చతుర్థి అయినటువంటి కారణంగా సంకటహర చతుర్థి అవుతోంది. ఈరోజు శుక్రవారం, నక్షత్రం మఖ. సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడిని ఎంతగా ఆరాధించినట్టయితే అంతగానూ సంకష్టం, శారీరకంగా మానసికంగా బలంగా కలిగినటువంటి కష్టం తొలగిపోతుందనేది అనుభవంలో కనిపిస్తున్నటువంటి యథార్థం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. వృషభంలో గురుడు వక్రీకరించున్నాడు, కర్కాటకంలో కుజుడు వక్రీకరించున్నాడు, సింహంలో చంద్రుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, ధనుస్సులో బుధుడుంటే మకరంలో రవి ఉన్నాడు, కుంభంలో శుక్ర శనులుంటే మీనంలో రాహు ఉన్నాడు. ఈ విధమైన తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభాలని క్రమంగా పరిశీలిస్తూ వెడదాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో అందరూ ఐకమత్యంగా ఉంటారు. అన్నదమ్ములతో అప్పచెల్లెలలో విరోధాలు, భేదబుద్ధులు లేకుండా ఉండగలుగుతారు. ఆదాయం పెద్దగా లేకున్నప్పటికీ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. పండగకి వచ్చినటువంటి బంధువులందరూ క్రమంగా వెళ్ళిపోతూ ఉంటే అందరూ మానసికమైనటువంటి బరువుతో కనిపిస్తారు. ముఖ్యంగా తామేదో కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటినో లేక పొలాన్నో నిర్మించుకోవాలి లేదా కొనుక్కోవాలి అని అనుకున్నటువంటి ఆలోచనకి రూపకల్పనని
చేసుకుంటారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మేషరాశి వారు బాలగణపతిని పూజించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో లాభం మరింతగా వచ్చే అవకాశం ఉంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా భయంగా ఉంటారు. శారీరకంగా ధైర్యంగా ఉండగలుగుతారు. పై అధికారులతో విరోధము ఏమాత్రము లేకపోయినప్పటికీ కూడా ఏదైనా అశుభం జరుగుతుందేమో అనే తాత్కాలికమైనటువంటి భీతి లోపల ఉంటూ ఉంటుంది. పై అధికారులు అనుకూలంగా ఉంటారు. క్రింది ఉద్యోగులతో ఏ విధమైన విరోధభావము ఉండదు. బదిలీలకి ఉద్యోగంలో ఏమాత్రం అవకాశం ఉండకపోవచ్చు. అయితే వచ్చినటువంటి ప్రతి కాగితాన్ని మాత్రం పరిశీలించి మాత్రమే బాగా నిశ్చయాన్ని చేసుకున్న మీదట మాత్రమే సంతకాన్ని పెట్టడం చాలా చాలా అవసరం. సంకష్టహర చతుర్థి సందర్భంగా వృషభ రాశి వారు తరుడి గణపతిని పూజించి నాలికేరం అంటే కొబ్బరి ముక్కల్ని కానీ సమర్పించినట్లయితే ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి బడలిక దూర ప్రయాణాలు చేసి వచ్చిన కారణంగా కొద్దిగా తొలగేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగం చక్కనైనటువంటి విధంగా నల్లేరు మీద బండిలా సాగుతూ ఉంటుంది. పై అధికారులంతా తమ మాటనే వింటూ ఉండేటటువంటి కారణంగా తాత్కాలికమైన అహంకార భావం కూడా కలగచ్చు. ఆర్థికమైనటువంటి స్థితి అనుకూలంగానే ఉంటుంది. కానీ కొత్తదైనటువంటి స్థిరమైన ఆస్తిని కొనుక్కునేంత మాత్రం ఉండకపోవచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మిథున రాశి వారు శక్తి గణపతిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే విదేశీయాన సౌకర్యంతో పాటు ఆర్థిక వసతి కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికమైనటువంటి అస్తవ్యస్త స్థితితో అవ్యవస్థమైనటువంటి ఆలోచనతో ఉంటారు. దేని గురించిన ఒక నిర్ణయాన్ని చేయలేకపోతారు. ఏ విషయాన్ని ప్రస్తావించినా కుటుంబంలోని రహస్యం అందరికీ తెలిసిపోతూ ఉండడంతో ఏ విధమైన గుట్టు లేనటువంటి కారణంగా మానసికంగా సుఖంగా ఉండలేకపోతారు. సంతానానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని చేయవలసినటువంటి సందర్భంలో కూడా పరిపరి ఆలోచనలు వస్తూ ఉంటాయి. స్థిరమైన నిర్ణయాన్ని చేయలేకపోతారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా కర్కాటక రాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించి వెలగ పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే గృహ లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట దూకుడుతనం పూర్తిగా తొలగిపోతుంది. సంతానంతో అన్యోన్య భావం మరింత పెరుగుతుంది. అధికారులతో ఏమాత్రపు ప్రతిస్పర్ధని కలిగి ఉండరు. అనుకూలంగా ఉంటారు. క్రింది ఉద్యోగుల మీద ఏమాత్రపు పెత్తనాన్ని చెలాయించకూడదనే బలమైనటువంటి నిర్ణయానికి వస్తారు. భూముల్ని కొనడం అమ్మడం వంటి విషయాల్లో ఏవైనా పొరపాట్లు పూర్వం జరిగి ఉంటే వాటినన్నిటినీ సరిదిద్దుకునేటటువంటి గట్టి ప్రయత్నంలో ఉంటారు. న్యాయ స్థానంలో ఏవైనా అభియోగాలు ఇంకా అపరిష్కృతంగా ఉంటే వాటిని పరిష్కరించుకునేటటువంటి దిశగా ఆలోచనని ముమ్మరంగా చేస్తూ ఉంటారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని పూజించి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన పదవి లాభానికి అవకాశం ఉండొచ్చు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మెత్తదైనటువంటి మాట విధానంతో ఉంటారు. అధికారులతో అన్యోన్య భావాన్ని కలిగి ఉంటారు.
ఎవరితోనూ విరోధ బుద్ధి కలిగి ఉండకూడదనే నిర్ణయానికి వస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి అవివాహితులకి వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. కుటుంబంలో ఏక అభిప్రాయ సాధన ఉండేటటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య మాత్రం కొద్ది తక్కువ ధనంతో ఉండేటటువంటి కారణంగా మానసికంగా అవ్యవస్థకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. సంకష్టాల చతుర్థి సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వగణపతిని పూజించి దానిమ్మ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. నిర్ణీత ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వివాహాది శుభకార్యాలు అనుకూలించే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి ఒకరికి మాత్రం వివాహం అనుకూలించే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి పొదుపు మీదకి దృష్టి మళ్ళుతుంది. చేయాలనేటటువంటి ఆలోచనతో పాటు కొంత మదుపు చేస్తూ కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా పై అధికారులతో వివాదాన్ని ఏమాత్రము తెచ్చుకోకూడదనే నిర్ణయానికి వస్తారు. అయినప్పటికీ కూడా అధికారులతో చిన్న పేచీలు వచ్చే అవకాశం, ఇతరుల ద్వారా ఏర్పడే అవకాశం ఉండొచ్చు. తాము ఆధికారికమైనటువంటి ఏవైనా బాధ్యతల్ని కానీ చేపట్టినట్లయితే ఆ బాధ్యతల్ని ఉద్యోగానికి సంబంధించినటువంటి వాటిని వెంటనే విడిచిపెట్టుకోవడం చాలా అవసరం. సంకష్టహర చతుర్థి సందర్భంగా తులారాశి వారు నృత్య గణపతిని పూజించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణమైనటువంటి న్యాయస్థాన విజయ లాభంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో నియంతృత్వ ధోరణి కనిపిస్తూ ఉంటుంది. ఎవరు ఏ మాట చెప్పినా వినకపోయేటటువంటి ధోరణి గోచరిస్తోంది. ముఖ్యంగా సంతానం విరోధించే అవకాశం దాదాపుగా ఉండొచ్చు. మాట సర్దుబాటు చేసుకోవడం ఎంతైనా అవసరం. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారైనట్లయితే పై అధికారులకు సలహాలని సూచనల్ని ఇస్తూ ఉండే కారణంగా వారితో తాత్కాలికమైనటువంటి మనఃస్పర్ధ ఏర్పడే అవకాశం ఉండొచ్చు. ఏవైనప్పటికీ కూడా సర్దుకుని పోయేటటువంటి ధోరణిని ప్రదర్శించడం ఈ రాశి వారికి మరింత అవసరం. సంకష్టహర చతుర్థి సందర్భంగా వృశ్చిక రాశి వారు బాలగణపతిని పూజించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. వ్యాపారం మరింత రాణించి ఆర్థిక లాభాన్ని కలిగించవచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉన్నట్లుగా మాట్లాడుతూ లౌక్య బుద్ధిని ప్రదర్శించకుండా ఉండేటటువంటి కారణంగా పై అధికారులకి వీరి మీద వ్యతిరేక భావం కలిగే అవకాశం ఉండొచ్చు. తాత్కాలికమైనటువంటి అనారోగ్య స్థితి కారణంగా మధ్యమమైనటువంటి వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అత్యవసరం. ముఖ్యంగా మెడకు సంబంధించిన అనారోగ్యం ఉండే అవకాశం బలంగా గోచరిస్తోంది. శారీరకంగా స్థూలంగా ఉండేటటువంటి వారికి ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మరింత ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముందే వైద్య పరీక్షల్ని చేయించుకొని ఔషధ సేవ చేసుకోవడం అవసరం. సంకష్టహర చతుర్థి సందర్భంగా ధనురాశి వారు పింగళ గణపతిని పూజించి దానిమ్మ పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది ప్రయత్నాలు అనుకూలించే అవకాశం పుష్కలంగా ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా అనారోగ్యం ప్రవేశించి ఉంటారు. మానసికంగా దృఢంగా ఉండలేకపోతారు.
కుటుంబంలోని సంతానం తాత్కాలికంగా ప్రశ్నించేటటువంటి స్థాయికి ఎదుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి ఆ ఎదిరింపుకి కొద్దిగా మానసికంగా తగ్గే అవకాశం గోచరిస్తోంది. ధైర్య విధానంలో ధర్మపత్ని అనుకూలత ఉండేటటువంటి కారణంగా ధైర్యంగా ఉండగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపార ఆదాయాలు మధ్యమంగానే ఉండేటటువంటి కారణంగా అంతకు ముందు చేసినటువంటి రుణాన్ని తీర్చలేకపోతారు. అయినా తీర్చగలమనేటటువంటి ధైర్యంతో మాత్రం ఉండగలుగుతారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మకర రాశి వారు వరసిద్ధి వినాయకుడిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల నిందలు తొలగిపోవడమే కాకుండా ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆచితూచి మాత్రమే మాట్లాడతారు. ముందు ప్రదేశాన్ని గమనించుకుని మాత్రమే అడుగుని భద్రంగా వేస్తారు. ఎవ్వరినీ నమ్మేటటువంటి తనంతో ఉండరు. తమ నిర్ణయమే అధికంగా ఉండేలాగా, అందరికీ అతీతంగా ఉండేలాగా ఆలోచన చేస్తారు. వివాహాది ప్రయత్నాలు సఫలమయ్యేటటువంటి అవకాశం గోచరిస్తుంది. ఎవరితోనూ విరోధాన్ని పెట్టుకోకూడదనేటటువంటి బలమైన ఆలోచనకు వస్తారు. సంకష్టాల చతుర్థి సందర్భంగా కుంభరాశి వారు శక్తి గణపతిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా చాంచల్య భావంతో ఉంటారు. స్థిరమైన నిర్ణయాన్ని చేయలేకపోవచ్చు. ఉన్నటువంటి ఆ స్థిరమైన ఆస్తుల్ని కట్టుదిట్టం చేసేటటువంటి ఆలోచనతో గట్టిగా ఉంటారు. తమవైనటువంటి ఎక్కడెక్కడో ఉన్న ఆస్తులన్నింటినీ స్వయంగా తామే పరిశీలించుకోవడం కోసమని ప్రయాణాలను చేస్తూ ఉండవచ్చు. అది ఆహ్వానించదగ్గటువంటి పరిణామం కూడా. సంతానానికి సంబంధించినటువంటి విద్య అభివృద్ధి అంత గొప్పగా లేకపోయినటువంటి కారణంగా తాత్కాలికమైన మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాగణపతిని బిల్వపత్రాలతో పూజించి పంచఫలాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక, దాంతోపాటు ఆర్థిక లాభము కలిగే అవకాశం ఉంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సంకష్టహర చతుర్థి అయినటువంటి కారణంగా గణపతి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని మనఃపూర్ణంగా ఆ గణపతిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి. ఈ సందర్భంగా అన్ని విఘ్నాలు అధిగమించటానికి, విశేషంగా వృత్తిలో రాణించటానికి, కళారంగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా సంకష్టహర చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి సినిమా, టీవీ రంగాలలో, సంగీత, నాట్య రంగాలలో విశేషంగా రాణించటానికి, అవకాశాలు అందిపుచ్చుకోవటానికి, కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి గణపతిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. ప్రధానంగా స్ఫటిక గణపతిని పూజా మందిరాల్లో ఏర్పాటు చేసుకొని ఆ స్ఫటిక గణపతి విగ్రహానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి స్ఫటిక గణపతి దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించటం, ఎరుపు రంగు పుష్పాలతో పాటుగా స్ఫటిక గణపతికి తెలుపు రంగు పుష్పాలతో పూజ చేసి పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించడం ద్వారా జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. శుక్రబలం పెరుగుతుంది. రాశిపరంగా కూడా శుక్రబలం పెరుగుతుంది. దానివల్ల ధనప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు, కళారంగంలో విశేషంగా రాణించవచ్చు, కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే సాయంకాలం పూట గణపతి అనుగ్రహం కలగాలంటే దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవాలి.
గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయాలి. గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే గణపతి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు గణపతికి వెన్నను నివేదనగా సమర్పించడం ద్వారా వెన్న కరిగినంత సులభంగా మన సమస్యలన్నీ కూడా కరిగిపోయి గణపతి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే సాయంకాలం పూట దేవాలయానికి వెళ్ళి ప్రత్యేకంగా అభిషేకం ఆవు పాలతో చేయించుకోలేని వాళ్ళు, ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం వెలిగించలేని వాళ్ళు, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం వీలు కాని వాళ్ళు గృహంలోనే ప్రత్యేకంగా గణపతిని పూజించుకోవచ్చు. మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. అంటే 8 దళాలున్న పద్మం ముగ్గు వేయాలి. స్వస్తి గుర్తు ముగ్గు కూడా వేయాలి. ఆ పీట మీద 21 జిల్లేడాకులు ఏర్పాటు చేయాలి. ఆ 21 జిల్లేడాకుల మీద గంధం బొట్లు పెట్టి ఆ 21 జిల్లేడాకుల మధ్యలో మీ గృహంలో ఏ వినాయక విగ్రహం ఉంటే ఆ వినాయక విగ్రహాన్ని ఉంచాలి. ఆ వినాయక విగ్రహానికి కూడా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి జిల్లేడు పూల మాలికను అలంకరించాలి. తర్వాత గణపతిని జిల్లేడు పూలతో పూజిస్తూ గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఉండ్రాళ్ళు లేదా బెల్లం ముక్క గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా సాయంకాలం పూట ఈ ప్రత్యేకమైన పూజ చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించడం ద్వారా గణపతి అనుగ్రహానికి పాత్రులై అన్ని విఘ్నాలను తొలగింపజేసుకొని సమస్త శుభాలను అందిపుచ్చుకోండి. అలాగే 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవటానికి, గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.